కార్యకర్తలను చూసుకోని నాయకుడిని నేను వదిలిపెడతా ఊరుకోను అని మనమే చెప్తున్నాం. మరి కార్యకర్తను చూసుకోవాలంటే నోట్లో ఏమైనా ప్రింట్ చేసి తెస్తారా ఏంటి? కార్యకర్త ఏమడుగుతాడు? అయ్యా నేను రక్తం కోస్తే పసుపు వస్తుంది, మనం ఇద్దరం కలిసి పని చేద్దాం, నాకు నువ్వేం సాయం చేయొద్దని అడుగుతాడా ఏ కార్యకర్తనా? మా ఇంట్లో వాళ్ళకి ఈ పని చెయ్యి, మా పక్కన వాళ్ళకి ఈ పని చెయ్యి, మా ఎదురు వాళ్ళకి ఈ పని చెయ్యి అని అడుగుతాడు కదా. పైసలు కావాలి కదా, పైసలు ఏం నుంచి వస్తాయి వీళ్ళకి? తాత ముత్తాతల ఆస్తులన్నీ అమ్ముకున్నా చాలదు అట్లా డబ్బులు ఖర్చు పెట్టడం మిగిలిన చేస్తే. కాబట్టి సంపాదించుకోవాలి. ఎలాగా? ఇసుకలో సంపాదించుకుందాం, మద్యంలో సంపాదించుకుందాం, వైన్ షాపుడి దగ్గర వసూలు చేసుకుందాం, బారోడి దగ్గర వసూలు చేసుకుందాం, అలాగే స్కూళ్ళ వాళ్ళ దగ్గర వసూలు చేసుకుందాం, పోలీసుల దగ్గర వసూలు చేసుకుందాం, అధికారుల దగ్గర వసూలు చేసుకుందాం. దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పు చెప్తారు. ఇది చెప్పినప్పుడు ఇది కూడా సమన్వయ లోపే వసూలు చేసుకొచ్చేటప్పుడు. ఎందుకని? అవతలోడు బాధపడకుండా వసూలు చేయాలి, వీళ్ళు బాధ పెట్టినే వసూలు చేస్తారు. ఎమ్మెల్యే గారు చెప్పారు. లైక్ ఇప్పుడు మొన్న ఆయన ఎవరు అంటే బాబు గారిది ఎట్లా ఉంటుంది అంటే రివర్స్ యాక్షన్ ఉంటుంది. మొన్న అమిలినేని ఎమ్మెల్యే వెళ్తున్నారు, టోల్ గేట్ వాళ్ళు ఆపారు, టోల్ గేట్ వాడిని వేసుకుని తీసుకెళ్లిపోయారు. కారులోనే ఉండి ఆడ కారులోనే తన్నుకుంటూ తీసుకెళ్లారు టోల్ గేట్ అమ్మాయితో సహా. అంతకు ముందే ఆయన పేరు ఎవరు, బుడ్డా రాజశేఖర్ ఎవరు ఉన్నారు సిరిసేన, ఆయన సేమ్ చేశారు. వెంటనే బాబు గారు కన్నెర్ర చేస్తారు, సీరియస్ అవుతారు, యాక్షన్ తీసుకోమంటారు. ఎవరి మీద? కార్యకర్తల మీద. ఎవరి సమక్షంలో జరిగింది?